పాత్రికేయ మిత్రులకు నమస్కారం. వానాకాల సమావేశాలు ఈరోజుతో ముగియడం, ఈ సమావేశాల్లో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఇటు భారతదేశంలో ఏదైతే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఎలాగైతే ఇండియా కూటమి ఎంపీలు మకర్ ద్వార్ దగ్గర రోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద చర్చకు అనుమతి ఇవ్వాలి అని అడగడం జరిగిందో, అలాగే తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలం కూడా రైతుల కోసం, ఎరువుల కోసం మేము కూడా మకర్దార్ దగ్గర ప్రొటెస్ట్ చేయడమే కాకుండా మంత్రులను కలిసి రిక్వెస్ట్ చేసి మనకు రావాల్సినటువంటి యూరియాను తెచ్చుకునే ప్రయత్నంలో మేము పడ్డ శ్రమ మీరందరూ గమనించారు. అయితే ముఖ్యంగా దీని మీద అక్కడున్నటువంటి బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ రాజకీయం చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఉన్నటువంటి ఎంపీలు పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారని చెప్పి ఏదో మాట్లాడినట్టుగా ఉంది. ముఖ్యంగా రామచంద్రరావు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు, క్రికెట్లో నైట్ వాచ్మెన్ అని ఒకటి ఉంటుంది. అంటే వికెట్స్ అంటే అప్పుడు ఏం పెద్ద బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు, ఎక్కువ రన్స్ కొట్టాల్సిన అవసరం లేనప్పుడు నైట్ వాచ్మెన్ పట్టుకొచ్చి ఆ రోజు టైంపాస్ చేస్తారు. అటువంటి పరిస్థితుల రామచంద్రరావు గారిని తెచ్చినట్టుగా కనపడుతుంది. ఇక రామచంద్రరావు గారు నైట్ వాచ్మెన్గా తెచ్చినా కానీ ఏదో బ్యాటింగ్ చేసి 6లు 4లు కొట్టి సెంచరీ కొట్టే ప్రయత్నంలో ఏం మాట్లాడుతుండో కూడా అర్థం కావట్లేదు. స్కోర్ చేయడం తప్పలేదు, రోజు పేపర్లు ఉండడం తప్పలేదు, కానీ సబ్జెక్ట్ కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. ఒకరోజేమో ఎక్కువ ఇచ్చినాము యూరియాను, కావాలని వీళ్ళు రాజకీయం చేశారు, యూరియాను ఎక్కువ ఇచ్చినామని ఒకరోజు అంటాడు. బీజేపీ ఎప్పుడు కూడా వీళ్ళు అన్నట్టు యూరియా ఇవ్వలేదని కాదు, సర్ప్లస్ యూరియా ఇచ్చినామని చెప్పిండు రాష్ట్రానికి. వీళ్ళే కావాలని దాచిపెట్టి, లేకపోతే దళారులు దీన్ని బ్లాక్లో అమ్ముకొని వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని ఒకరోజు స్టేట్మెంట్ ఇస్తాడు. ఒకరోజేమో ఈరోజే రిలీజ్ చేస్తున్నాం యూరియా, అది మా సొంతంగా మేమే ఆలోచించి రైతుల పక్షాన ఉన్నాం కాబట్టి రిలీజ్ చేస్తున్నాం యూరియా, ఎవరు మా మీద ప్రెజర్ పెట్టలేదు అంటాడు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రామచంద్రరావు గారు ఏమంటాడంటే 3 నెలల ముందే వీళ్ళు ప్యానిక్ బటన్ నొక్కిర్రు, రైతులల్లో యూరియా లేదని ప్రాపగాండా చేయడం వల్లనే రైతులు రోడ్లు ఎక్కిర్రు అంటాడు. యాక్చువల్గా యూరియా అనేది సర్ప్లస్ ఉందన్నాడు. నేను డెప్త్గా మా వ్యవసాయ శాఖ వాళ్ళు ఫిగర్స్తో సహా ఇస్తారు. అసలు ఏంది ఆయన ఇంకేదో లాస్ట్ సీజన్లో మిగిలినటువంటి బఫర్లో ఉన్నటువంటి యూరియా కూడా ఉంది, అది కూడా దాని మీద కూడా ఏదో మాట్లాడండి. అయితే నేను ముఖ్యంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి కమిట్మెంట్ ఇవ్వకపోవడం వల్లనే మా ముఖ్యమంత్రి గారైనా మేమైనా 2-3 నెలల నుంచే ఫాలోఅప్ చేయడం మొదలుపెట్టినాం. ఎందుకు ఫాలోఅప్ చేస్తున్నాం చెప్పండి? ఆగస్టు నెల చాలా కీలకమైన నెల ఉంటుంది. ఎందుకంటే అన్ని పంటలు వేస్తారు, ఒకేసారి అంతా యూరియా మీద డిమాండ్ ఉంటుందని చెప్పి ఏప్రిల్లోనే ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇవ్వడం. ఎందుకంటే ఏప్రిల్లో మనకు 1,70,000 మెట్రిక్ టన్నులకు 1,21,000 ఇచ్చిర్రు. అంటే అప్పటికే తక్కువ వస్తుందని మనం గమనించినాం. మేలో 1,60,000 రావాల్సిందే 88,000 మెట్రిక్ టన్నులే వచ్చింది. కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆగస్టులో రైతులకు ఇబ్బంది అయిద్దని చెప్పి మేము జూన్ నుంచే ఫాలోఅప్ చేయడం మొదలుపెట్టాం. మాకు లాస్ట్ 2 మంత్స్ కూడా రావాల్సింది రాలేదు. ఇంకా మీరు ఏదైనా డిలే చేస్తే మాకు నెక్స్ట్ జూలై ఆగస్టులో ఇంకా రైతులు చాలా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా నడ్డా గారు ఆఫీస్కి వచ్చి ఆ రోజు కూడా ఈ ఫిగర్స్ అన్ని ఇచ్చి మాట్లాడటం జరిగింది. నడ్డా గారు కూడా డెఫినెట్గా సానుకూలంగా స్పందించారు, డెఫినెట్గా అధికారులకు చెప్పి ఇప్పిస్తామన్నారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఈరోజు మీరు చూస్తున్నారు రాష్ట్రంలో రైతులు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల మేము కూడా ఇక్కడ వీలైనంత వరకు ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చి మేము చేసేటువంటి యూరియా ధర్నాలో పాల్గొన్నారు మకర్ ద్వార్ దగ్గర.
తర్వాత మంత్రి పిలిచి మమ్మల్ని ఇమీడియట్గా 14,000 ట్రాన్సిట్లా ఈ వీక్ ఎండ్ కల్లా 50,000 48,000 మెట్రిక్ టన్నులు తెలంగాణకి ఇస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు వాస్తవం. అయితే రామచంద్రరావు గారు ఏమంటారు, అసలు మేము ఎవ్వరు మమ్మల్ని ఒత్తిడి చేసినా కానీ మేము ఇవ్వలేదు, మా అంతలా మేము అనుకొని ప్రజలకు మంచి చేయాలని ఎట్లా ఇవ్వాల్సిందే. రామచంద్రరావు గారు నేను ఒకటి చెప్తున్నా, యూరియా ఒక్కటే కాదు మన సమస్య. మీరు ఏ విధంగానైతే ఏ ఒత్తిడి లేకుండా యూరియా ఇచ్చినామని చెప్పుకుంటుర్రో, అంటే కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్ల ఇచ్చడం అనేది తప్పు. బీజేపీకి ప్రజల మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము యూరియా ఇచ్చినామని చెప్పే ప్రయత్నం చేసిన రామచంద్రరావు గారు, మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మంచి బ్యాట్స్మెన్గా బీజేపీలో ఎదగాలంటే మీరు ఇప్పుడు చేయాల్సిన పోరాటము ఢిల్లీకి వచ్చి, మీ ఎంపీలు ఎట్లా చేస్తలేరు, 8 మందిని గెలిపిస్తే మీ 2 మంత్రులు కూడా చేస్తలేరు. మనకు రావాల్సినటువంటి మెట్రో ఫేజ్ 2, మనకు RRR, మనకు మూసీ ప్రక్షాళన, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కూడా ఇంతకుముందు గతంలో హైదరాబాద్ ప్రాంతం నుంచే కాబడ్డ నాయకులు కాబట్టి రామచంద్రరావు గారు, మీరు హైదరాబాద్ నగరం కోసం ఈ మూడింటిని మీరు ఏ విధంగానైతే యూరియా రైతులను కాపాడనికే మీరు ముందుకొచ్చి మీరే వాలంటీర్గా చేసిరన్నారో, అదేవిధంగా మీరు వచ్చి వాలంటీర్గా బీజేపీ తోటి ఈ మూడింటిని ఇమీడియట్, ఎందుకంటే మెట్రో ఫేజ్ 2 అప్పుడెప్పుడో 2010లో జైపాల్ రెడ్డి గారు అర్బన్ శాఖ మంత్రి ఉన్నాడు, ఫేజ్ 1 వచ్చింది. అప్పుడు మనం భారతదేశంలో ఢిల్లీ తర్వాత 2వ స్థానంలో ఉంటుంది. ఈరోజు 20వ స్థానం, 20 సిటీలకు మెట్రో వస్తే తెలంగాణ రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. నిన్నగాక మొన్న కూడా చిన్న చిన్న సిటీస్కి కూడా ఇవ్వడం జరిగింది మెట్రో. మరి మీరు ఎందుకు దాని మీద పట్టుబడతలేరు? మీరు నిజంగానే తెలంగాణ ప్రజలకు మంచి చేయాలి అలా ఆలోచన ఉన్నప్పుడు, మా సైడ్ నుంచి మేము అడుగుతాం, మీ సైడ్ నుంచి మీరు ఎందుకు దాన్ని ప్రెజర్ పెడతలేరు? ఏదో డెడ్ లైన్స్ పెట్టి ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇస్తలేరు అని చెప్తలేరు, చెప్పండి. నిన్నగాక మొన్న చెప్పినాం, రామచంద్రరావు గారు నిన్నగాక మొన్న ఏదైతే ఇండస్ట్రీస్ తెలంగాణకు రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ తెలంగాణకు రాకుండా పక్క రాష్ట్రాలకు పంపించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అని క్లియర్ కట్గా చెప్తున్నాం. మరి అవన్నీ ఆపి మీరు తెలంగాణకి తెచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇవన్నీ చేయకుండా మీరు కేవలం రాజకీయాలు మాట్లాడటానికే, కాంగ్రెస్ పార్టీని నిందల పాలు చేయడానికే మీ ప్రయత్నం అయితే, మరో పక్క నుంచి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అంటాడు, వాళ్ళు గోదావరి జలాలతోటి రైతుల కాళ్ళు కడిగితే మేము రైతులతోటి యూరియా కోసం అధికారుల కాళ్ళు పట్టిస్తున్నాం అంటాడు. మరి ఏది వాస్తవం? యూరియా సర్ప్లస్ ఉన్నప్పుడు అధికారుల కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రైతులకు? మాకెందుకు వచ్చింది ఇక్కడ ధర్నాలు చేయడానికి, చెప్పండి. ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయం రైతులను కన్ఫ్యూజ్ చేస్తుంది, బీజేపీ పార్టీ ఒక రాజకీయం. మేము గత 3-4 నెలల నుంచి రైతుల యూరియా గురించి ముందే పసిగట్టి దానికోసం పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి హరీష్ రావు అంటాడు, కేటీఆర్ అంటాడు, ఎవరు యూరియా ఇస్తే వాళ్ళకి ఓటేస్తామని. అసలు ఎంత యూరియా కావాలనో తెలియదు. 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరు ఇస్తే వాళ్ళకు ఓటేస్తామంటారు. తెలంగాణ నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తికి ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ. రాజకీయాలకు అతీతంగా ఆయనకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎస్పెషల్. ఎందుకంటే ఎంత టీఆర్ఎస్ తీసుకున్నంత మాత్రాన, ఎంత బీఆర్ఎస్ పెట్టుకున్న మాత్రాన తెలంగాణ అనేది అయితే విస్మరించొద్దు కదా. మరి లేదు, అది కూడా విస్మరించిర్రా మీరు, చెప్పండి. అసలు తెలంగాణ లేనే లేదు బై, తెలంగాణ వచ్చింది అప్పుడు ఏదో అనుకున్నాం, కాంగ్రెస్ పుణ్యాన తెలంగాణ ఇచ్చిర్రు, మా పని అయిపోయింది, మొత్తం దోసుకున్నాం తెలంగాణను, అప్పుల రాష్ట్రం చేసినాం, ఇక తెలంగాణ గురించి మేము మాట్లాడడం, తెలంగాణ వాళ్ళకి సపోర్ట్ చేయం, తెలంగాణ వాళ్ళకి మద్దతే ఇయ్యం,
అసలు మేమే ఇండివిజువల్, మాకు అసలు ఎవరిని అడిగేది లేదు, ఎవరికి ఇచ్చేది లేదు, మేము ఎవరికి ఓటేయం, మా ఇష్టం అనేటట్టుగా కేటీఆర్ గారు మాట్లాడుతారు. తెలంగాణ నుంచి ఒక మనిషికి వస్తే ఫస్ట్ మీరే వాలంటీర్గా రాజకీయాలకు అతీతంగా మన తెలంగాణ బిడ్డకు ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి మేము మద్దతు ప్రకటిస్తామని చెప్పాల్సిన అవసరం ఉండే కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది కాబట్టో, రేవంత్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు కాబట్టో, రేవంత్ రెడ్డి గారు 4 మాటలు తిట్టి ఇక ఆయన పెట్టిన క్యాండిడేట్కి మేము మద్దతు ఇస్తామా అని చెప్పి మాట్లాడటం అంటే రాజకీయం చేయండి. మీ పార్టీలో ఉండి మీరు కాంగ్రెస్ తప్పిదాలు చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పథకాలు అందనప్పుడు మాట్లాడటం తప్పులేదు. ఈ సందర్భంలో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతుంటే ఒక తెలంగాణ బిడ్డ నిలబడ్డప్పుడు మీరు మాట్లాడాల్సిన సందర్భం తప్పు అని నేను అంటున్నా. మీరేదో మీ పార్టీ గతం అందరికీ తెలుసు. ఒకప్పుడు మీ పార్టీ 2004లో కేసీఆర్ గారు ఇదే కాంగ్రెస్ పార్టీ పుణ్యాన సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయ్యాడు కాంగ్రెస్ పార్టీ పుణ్యాన. ఇవాళ మీకు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా చీదరించుకునే పరిస్థితి వచ్చింది మీకు. కానీ అసలు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ గుర్తించింది మిమ్మల్ని, మీరేదో చేస్తున్నారని చెప్పి మీకు ఆ రోజు మీ ఉద్యమానికి ఆసరా అయ్యేటట్టుగా మీకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మిమ్మల్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన తర్వాత మీ కుటుంబ సభ్యులందరితోటి సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి పార్టీని విలీనం చేస్తా అన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోయినట్టుర్రు. ఇవాళ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ని పెడితే మేము ఎవరు అడగలేదు, మేము ఎవరికి సపోర్ట్ చేయము, ఎందుకు చేస్తాం, ఎవరు అడగలేదు అన్నది ఒక్క అంశము. డెఫినెట్గా రేపు అడుగుతారు. దాన్ని కాంట్రాడిక్ట్ చేసుకుంటా వీళ్ళు పెట్టిన క్యాండిడేట్ అసలే చేయమని చెప్పడం, ఒక్క నిలకడలేని మాటలు, 24 గంటలు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుర్రు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్న ఈరోజు, ఒకటి యూరియా విషయంలో మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి యూరియాను మేము ఎప్పుడు ముందే గమనించి రైతులకు సరైన సమయానికి యూరియా అందియాలన్న పట్టుదలతోటే మేము పదే ఇక్కడ వచ్చి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ పనిచేసినాము. ఈరోజు దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది, రైతులను తప్పుతో పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీరు 24 గంటలు గతంలో మీరు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోనికే ప్రతి అంశాన్ని మీరు నిలదీయాలని ప్రయత్నం చేస్తున్న దాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలియజేస్తున్నాను. నేనేమంటున్నా, ఆయన టీం సెట్ చేసుకోవాలి, ఆయన బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయాలి, అంత బాగానే ఉంది. కంటెంట్ కరెక్ట్ ఉండాలి. ఒకటి ఎక్సెస్ ఉంది అని చెప్తాడు యూరియా. ఇంకొకటి మేమే రిలీజ్ చేసినామంటారు. ఇప్పుడు ఎక్సెస్ యూరియా ఉంటే మేము పోయి అడగంగానే ఇస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఎక్సెస్ యూరియానే కనుక నేను చెప్పిన ఫిగర్స్ ప్రకారము ఏప్రిల్ టు ఆగస్టు 8.30 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చేది ఉంటే 5.36 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. అంటే 2.94 lakhs మెట్రిక్ టన్స్ డెఫిషియన్సీ ఉంది. బఫర్ కూడా లేదంటలేం. పోయిన సీజన్కి బఫర్ ఉంటే అది కూడా వాడినాం. అది వాడినాక కూడా 1,00,000 చిల్లర మైనస్ ఉంది. మనకు ఆగస్టు నెల కీలకం కాబట్టే మనము ఇక్కడ పర్సూ చేస్తున్నాం. పర్సూ చేసినప్పుడు మేము చాలా ఇచ్చినాం, వీళ్ళే మిస్యూజ్ చేసిరని చెప్పడం నేను తప్పు అంటున్నా, ప్రజల్ని తప్పుతో పట్టియొద్దు అంటున్నాను. రెండోది, వాళ్ళేం ఒత్తిడి చేయలేదు, మేము అనుకొని రిలీజ్ చేస్తున్నప్పుడు ఒక 50,000 వస్తుందని చెప్పి ఆయనే మళ్ళీ మేము ఇచ్చిన స్టేట్మెంట్కి ఆయనే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి మేమే 50,000 ఇస్తున్నామని చెప్పుకుంటాడు. నేను దాని గురించి చెప్తున్నా. డెఫినెట్గా మంచి సబ్జెక్టులు తీసుకొని చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే కట్ అండ్ పేస్ట్ సబ్జెక్టులు మాట్లాడితేనే ప్రాబ్లం అవుతుంది. కిషన్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా, ఖరీఫ్ సీజన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్
ఆగస్టులో మనకు రావాల్సినటువంటి యూరియా గురించి మాట్లాడితే వాళ్ళు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత యూరియా ఇచ్చినామని, ఏది 2014 నుంచి. అదే అంటున్నా, తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఫస్ట్ లాజిక్ ఏంటంటే, ఈ ఖరీఫ్ సీజన్లో మనకు ఎంత కమిట్మెంట్ ఇచ్చారు తెలంగాణకు? 9,80,000 ఓవరాల్గా. ఈ 4 నెలలకు రావాల్సింది 8.30 లక్షల మెట్రిక్ టన్నులకు కేవలం 5.36 వచ్చింది. అంటే 2.94 లక్షల మెట్రిక్ టన్నులు మనకు తక్కువ వచ్చింది. ఇది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ని, ఈ ఫిగర్స్ని మీరు పాతది, అంతకుముందు సీజన్ది అవన్నీ యాడ్ చేసి తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఇక్కడ డెఫిషియన్సీ ఉంది కాబట్టే రైతులు అక్కడ నిలబడ్డరు. ఇలా మేము పోయి నడ్డా గారిని రిక్వెస్ట్ చేస్తే నడ్డా గారు ఇవన్నీ ఎక్సెస్ ఇచ్చుంటే నడ్డా గారు ఏమి లెక్కలు తెప్పించుకోడా? నేను చెప్పింది అందుకే, మీరు మొత్తం ప్రెస్ మీట్ విన్నారో లేదో, మేము అన్నది ఏంది, ఏప్రిల్లో ఎప్పుడైతే ఏప్రిల్కి రావాల్సిన 1,70,000 1,21,000 వచ్చిందో అప్పుడే మేము గమనించి రాన్ పర్సంటేజ్ తగ్గుకుంటూ పోతుంది, వీళ్ళు ఇచ్చే దాంట్లో కోత కోస్తారన్న ఉద్దేశంతో ఇవాళ రామచంద్రరావు గారు కూడా అదే అంటున్నారు. 3 నెలల క్రితమే మీరు రైతులను ప్యానిక్ బటన్ నొక్కిర్రు, ఎరువులు మీకు అందవన్న దాని మీద, అందుకే రైతులు ప్యానిక్ అయ్యారు అని చెప్పి మీరు కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నారు. మేమేమంటున్నాము, ఆగస్టులో ఇటువంటి పరిస్థితి వస్తుందని గమనించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడ్డా గారిని నెల 15 రోజుల క్రితం కలిసారు. మేము ముందే రైతులను ఇబ్బంది పడొద్దు, రైతులకు యూరియా గురించి ఇబ్బంది కావద్దని 4 నెలల నుంచి పర్స్యూ చేస్తున్నాం. ఎందుకు పర్స్యూ చేస్తున్నాం? వీ కెన్ ఫోర్సీ ఏమవుతుందో. అంటే ఏప్రిల్లోనే తక్కువ ఇచ్చినప్పుడు ఇవ్వాల్సిన కోట రాను తగ్గుకుంటూ పోతే ఇదంతా ఒకే ప్రెజర్ అంతా ఎప్పుడు పడుతుంది? ఆగస్టులో పడుతుంది మన కోటా మీద. ప్లస్ ఆగస్ట్ అనేది కీలకమైన సమయం రైతులకు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా వరి వేసేటోళ్ళు, ఇంకా ఏదో క్రాప్ వేసేటోళ్ళు అంతా ఇదే టైం వేస్తారు కాబట్టే మనం దీని మీద ఎక్కువ ప్రెజర్ పెట్టి, ఇప్పుడు అంటే మీరు అన్నట్టు ఈ రోజే గుర్తుకొచ్చిందా రైతులు లైన్లో నిలబడ్డన్న ప్రశ్నకు మీకు సమాధానం చెప్తున్నా. ఈ రోజు గుర్తుకు రాలే, 3 నెలల క్రితమే వాళ్ళు లైన్లో నిలబడొద్దన్న ఉద్దేశంతో మేము ముందుకు పోయినాం. ఓకే, థ్యాంక్ యూ.